सेवालाल, जय तपस्वी रामराव महाराज की, जय तपस्वी रामराव महाराज की, जय बाल ब्रह्मचारी किशन महाराज की, जय बाल ब्रह्मचारी किशन महाराज की। నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి మండలంలోని దేవగిరి పట్టణంలోని శివాఘడ్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా గౌరవశ్రీ బాల బ్రహ్మచారి కిషన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 285వ జయంతి వేడుకలు చేస్తున్నాము. గౌరవ సేవాలాల్ మహారాజ్ గారు ప్రపంచానికే సంఘ సంస్కర్తగా, యుగ పురుషుడిగా అహింస మార్గాన్ని ఎంచుకొని మద్యం మాంసం దూరం పెట్టాలి, దయచేసి ప్రజలారా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క అనుగ్రహాన్ని గ్రహించి మనం కూడా చెడు మార్గంలో వెళ్లకుండా అహింస మార్గంలో వెళ్తూ ప్రజలు తప్పకుండా మనం అనుకున్న దాన్ని ప్రపంచంలో సాధించాలనే దృఢ సంకల్పంతో సేవాలాల్ మహారాజ్ గారు తన యొక్క ఆశీస్సులతో, జగదంబ యాడి గారి ఆశీస్సులతో 1739వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆనాటి నుంచి తన యొక్క జగదంబ యాడి యొక్క అనుగ్రహంతో జన్మించినప్పటికీ ఆవులను మేపుకుంటూ మన యొక్క బంజారుల యొక్క వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు జగదంబ యాడి గారు తన యొక్క అనుగ్రహంతో పుట్టిన సేవాలాల్ మహారాజ్ గారిని నేను చేసే విధంగా నా మాటల్లో ఉండాలని చెప్పడం జరిగింది. అప్పుడు భీమానాయక్ మరియు ధర్మిణిబాయి గారు చెప్పడం జరిగింది. ఏమని అంటే, సేవాలాల్ మహారాజ్ అహింస మద్యంకు దూరంగా ఉంటున్నాడు, మీరు అహింస చేస్తారు కాబట్టి మీ మార్గంలో రావడానికి సిద్ధంగా లేరు అని తెలియజేయడం జరిగింది. అప్పుడు మహారాజు తన యొక్క అహింస మార్గాన్ని వీడకుండా తన యొక్క వేరే ప్రాంతాలు వెలుకుంటూ గోవులను తీసుకెళ్తూ అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి రాయచూర్ మార్గంగా అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. హైదరాబాద్లో కూడా సేవాలాల్ మహారాజు యొక్క శక్తులను, ఆధ్యాత్మిక శక్తులను మెచ్చుకొని ఆనాటి హైదరాబాద్ నిజాం గారు తనను మహారాజ్ గంజ్ మరియు బంజారా హిల్స్ ప్రాంతాలను కూడా తనకు రాయడం జరిగింది. ఆనాటి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఆచారాలను తప్పకుండా ప్రజలు పాటిస్తే మనకు కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచిగా జరుగుతుందని ఆనాటి చెప్పిన ప్రజలతో పాటు ఈనాడు కూడా మన యొక్క ప్రజలు వారి యొక్క ఆధ్యాత్మిక దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలని తెలియజేస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై మేరా